బల్బు తీసి కట్టెలు తీసి సార్ అలాగంటే కొంచెం ఇటు చూడండి సార్. ఓకే సార్. ఇది అందరూ అలా వెనక్కి వెళ్తే బెటర్ సార్ 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 ఓకే సార్. చూశాను. తర్వాత గెలిచిన తర్వాత ఎలా చేయాలి నాకు తెలిసైతే విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధిలో అట్టడుగు స్థాయిలో ఉన్నది గజపతినగరం నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా అన్ని వెసులుబాట్లు ఉన్నాయి. గజపతినగరంలో మాత్రం ఎటువంటి డెవలప్మెంట్ లేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఎమ్మెల్యే గెలిపించారు, ఒక ప్రజాప్రతినిధిగా నేను ఏం చేయగలను అని ఆలోచిస్తున్న సమయంలో జూన్ 11వ తారీఖు రాత్రి 12:30 గంటలకి నాకు ఫోన్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ సార్, మీరు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో తీసుకున్నారు, మిమ్మల్ని మంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయమన్నారని చెప్పంగానే నాలో ఆనందం ఎంతైతే ఉందో భయం కూడా అంతే ఉంది. 4 నెలల వ్యవధిలో ఒక ఎమ్మెల్యేగా గెలిచిన, ఒక మంత్రిగా నాకు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారిని ఎంత అభినందించాలో అంతే ఇంత అవకాశం నాకు ఇచ్చి ఈ గజపతినగరం ఎంతైనా అభివృద్ధి చేయాలన్న ఆలోచన నాలో భయం క్రియేట్ చేసింది. మరి అలాంటి ఈ తరుణంలో నేను ప్రతి గంట కూడా నాకు వచ్చిన ప్రతి సమయం కూడా ఈ గజపతినగరం దృష్టిలో పెట్టుకుని నేను పనిచేస్తానని, అందులో కెంగుగా మొదటి ఆప్షన్ అని ఖచ్చితంగా ఈ రోజుగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చివరిగా ఉన్న గ్రామం చాలా డెవలప్మెంట్ నడుచుకుంది. స్కూల్ బిల్డింగ్ గురించి కూడా తెలిసి నేను చాలా బాధపడ్డాను. వెంటనే ఎస్టిమేట్ వేయించాను. అయితే కొత్త ప్రభుత్వం ఉన్న ఖర్చులే చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు చూసుకుంటే మనకు రాష్ట్రాన్ని అప్పచెప్పినప్పుడు అప్పులతో ఇచ్చారు. సుమారు 1,00,000 కోట్ల అప్పు ప్రభుత్వానికి అప్పచెప్పి వాళ్ళు ప్రభుత్వం వదిలేరు. ఆ 1,00,000 కోట్ల అప్పులో కూడా వడ్డీలైనా కట్టి మనం చేయాల్సిన ప్రామిసులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్కూల్ అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి అయితే మాత్రం స్కూల్ బిల్డింగ్ రెడీ అయ్యే కార్యక్రమంలో నేను చేస్తానని వేదికగా తెలియజేస్తాను. ఈ గ్రామంలో ఉన్న మెయిన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టాను. కరెంట్ సమస్య ఉంటే దాన్ని కూడా ప్రభుత్వానికి శాంక్షన్ చేశాము. అది కూడా దగ్గరలోనే ఆ గ్రామంలో వస్తుంది. అలాగే ఇంటింటికి కొలాయి కూడా ఒక సంవత్సరం టైం ఇవ్వండి. వచ్చే సంవత్సరం జూన్ 20 కల్లా ప్రతి ఇంటికి కూడా కొలాయి వచ్చే పరిస్థితి కల్పిస్తానని ఈ రోజు కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ అడిగిన శ్మశానానికి రోడ్డు, అలాగే కాలువలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రతిపాదించి దాన్ని పూర్తి చేయమని కోరడం జరిగింది. అంటే ముఖ్యంగా ఏ ప్రభుత్వమైనా మారినప్పుడు సుమారు 6 నెలల నుంచి సంవత్సరం వ్యవధి వరకు ఏ డెవలప్మెంట్ పని కూడా చేయడానికి అవకాశాలు ఉండవు. ఎందుకంటే గవర్నమెంట్ అభివృద్ధి అంటే అధికారులు నాయకులు సమన్వయం అవడానికి కొంత టైం పడుతుంది. ఈరోజు మీరు చూస్తే 100 రోజుల్లోనే అధికారులు నాయకులతో పనిచేయడం, వాళ్ళతో పని చేయించుకొని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము అన్ని సిద్ధం చేసుకున్నామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఒక కొండపేట మనకి 0 ఎన్రోల్ కాబట్టి ఒక కొండపేట ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ 8 మందిలో 2 ఎస్జిటి సార్, 6 స్కూల్ అసిస్టెంట్స్ గా పనిచేస్తున్నారు సార్. అయితే మొదటి నుంచి కూడా మాకు ఇక్కడ ఉండడానికి మాత్రం క్లాస్ రూమ్ మాకు ఇబ్బందిగా ఉంది సార్.